పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న, నియోజకవర్గం బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, నియోజకవర్గం కార్యదర్శి అన్నామలై, జిల్లా సంయుక్త కార్యదర్శి నరేష్, కార్పేటి నగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షులు సూర్య నరసింహులు, ఎంఎం విలాసం పంచాయతీ అధ్యక్షులు రుద్ర, జన సైనికులు. ఈ కుటుంబానికి తీవ్రమైన నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల వీళ్ళున్నటువంటి చిన్నపాటి గుడిసె కాలిపోవటం జరిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము ఇంటిని సందర్శించాము. ముఖ్యంగా ఈ మండలంలో ఉన్న మండల తహసీల్దార్ గారిని, దీనికి సంబంధిత అధికారులని మేము జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ ఇంటిని దర్శించండి. కళావతి కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొంత నగదు, అదేవిధంగా కొన్ని వస్తువులు, విలువైనటువంటి వస్తువులన్నీ కూడా దగ్ధమైంది. దయచేసి ఈ నియోజకవర్గంలో ఉన్న కొంతమంది దాతల్ని, అదేవిధంగా కొన్ని సంఘాల వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ కుటుంబానికి అండగా నిలబడమని మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రాధేయపడుతూ ఉన్నాను. అదేవిధంగా తహసీల్దార్ కానీ సంబంధిత అధికారులు వెంటనే ఈ ఇంటిని సందర్శించి విజిట్ చేసి ఒకసారి వీళ్ళకి ఎంత మేరకు మానవతా దృక్పథంతో, ఎంత మేరకు ఆర్థికంగానూ, అదేవిధంగా జగనన్న కాలంలో ఒక చోటు ఇచ్చి త్వరితగతిన పూర్తి అయ్యేదానికి హౌసింగ్ అధికారులు కూడా వీళ్ళ దగ్గర అసలే గిరిజన ఫ్యామిలీ, ఏమాత్రం కూడా ఆర్థిక సహకారం లేనటువంటి కుటుంబానికి అండదండలుగా ఉండి ఇల్లు కట్టించేటువంటి బాధ్యతను కూడా హౌసింగ్ అధికారులు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము కూడా కొన్ని నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ ఇంటిని సందర్శించాము. ఖచ్చితంగా వీరికి మా అండదండలు, సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం.